కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 31,000 కోట్ల బాకీ చేసిన మన ముఖ్యమంత్రి గారి చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత అదొకటే కాకుండా సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏదైతే బస్సు ఫ్రీ, 500 గ్యాస్ సిలిండర్, తర్వాత 200 యూనిట్ ఏదైతే ఉందో మన 200 యూనిట్ కరెంటు గురించి ఫ్రీ ఇవ్వడం జరిగింది బీదోళ్లకు. ఇవన్నీ కలిపితే ఈ సంక్షేమ పథకాలు కలిపితే అవి కూడా 30,000 కోట్లు ఇవ్వడం జరిగింది, ఖర్చు పెట్టడం జరిగింది. 7 నెలల ఎన్ని రోజులైంది ప్రభుత్వం ఏర్పడి? వీళ్ళందరూ గెలిపించేది రోజులైంది 7 నెలలు. కేవలం 7 నెలల బాకీ చేసిపోయిన కేసీఆర్ దాన్ని బాకీ తీసుకుంటూ అప్పులు కట్టుకుంటూ మళ్ళీ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పేసి మీ అందరూ దృష్టికి తీసుకొని వస్తారు. ఒకటే మా సోదరుడు విఠలరెడ్డి గారు చెప్పారు, సీడెడ్ సొసైటీస్ ఈ ముందు కూడా నాకు నా దృష్టికి వచ్చింది. అమ్మ యాదవరెడ్డి లేదంటే యాదవరెడ్డి మొత్తం నా దృష్టికి అది మీరు అర్థం చేసుకోండి. నేను పదే చెప్తున్నా రైతుల గురించి, కానీ ఎవరు పట్టించుకోరు. అన్ని మీకు పైసలు ఎక్కువైపోయినట్లే. ఎందుకంటే గరీబులు ఉన్నారేమో ప్రభుత్వం సాయం చేస్తే నేను తరుగు కొనుగోలు కేంద్రాలలో తరుగు తీసినప్పుడే చెప్పేది, కిలో 2 కిలోల కంటే ఎక్కువ తరుగు తీయకూడదు. సొసైటీ సీఈఓలు, సొసైటీ సెక్రటరీలు 4, 5, 6 కిలోలు తరుగు తీస్తే కూడా ఒక్కరు నోరు మెదపకుండా సంపద కూర్చుంది. జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ పంపించింది. జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ పంపిస్తే కూడా ఒక్కరు చెప్పారు అవేముందరా ఏం జరుగుతుంది సొసైటీలో అని చెప్పేసి. అంటే మీరు కొనరనే భయమా? జొన్నల గురించి మాట్లాడుతుంది. మరి కొనుగోలు కేంద్రాల్లో కూడా అంతే. ఎందుకంటే 6 కిలోలు తరుగు చేయవలసిన అవసరం ఏమున్నది? బీపేటలో చూసిన అదే పరిస్థితి ఉన్నది, బొగ్గస్గాంలో చూసిన అదే పరిస్థితి ఉన్నది, అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఏం చూపించి అదే పరిస్థితి ఉన్నది. మరి ఎందుకు మీరు కొట్లాడరు సీఓలతో? ఇప్పుడు కారణం ఎవరు దీనికి? ఇప్పుడు విఠలరెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు రైతు రుణమాఫీ కాలేదు సీడెడ్ సొసైటీలు అంటే కేవలం చైర్మన్లు, ఆ సొసైటీ సెక్రటరీల కారణం అని చెప్తారు. ఎందుకు మాకు అన్యాయం చేశారని చెప్పేసి 2017లో రిన్యూవల్ చేపిస్తే 2018 సంవత్సరం నుంచి అసలు రిన్యూవల్ చెప్పారు. 2018 మనకి ఏముందంటే డిసెంబర్ 12 తారీఖు 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు మనకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఆ దృష్టి ముందే వచ్చింది కాబట్టి ఆడ ముఖ్యమంత్రి సమక్షంలో కూడా అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటే కూడా దీని గురించి నేను రైట్ చేస్తే అనుకోండి మీ ఎక్కువ కొన్ని చోట్ల మాత్రమే జరిగింది, ఎక్కువ చోట్ల జరగలేదు. కాబట్టి దాని గురించి ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. కానీ అడగండి, ఇప్పుడు మీరు బాకీ రుణమాఫీ అయితే అందరికీ మాకు కాలేదంటే సెక్రటరీ ఇస్తాడా? సొసైటీ సెక్రటరీ లేదా సొసైటీ చైర్మన్ ఇస్తాడా? పోయాడు కూడా వాళ్ళు నిలదీయండి. మీరు పైసలు కట్టేది రెడీ ఉన్నారు, రిన్యూవల్ చేసుకొని రెడీ ఉన్నారు, కానీ రిన్యూవల్ చేయని బాధ్యత వాళ్ళ మీద రిన్యూవల్ చేయాలని. రిన్యూవల్ చేయలేదంటే తప్పివాడిది. దాని గురించి మీరు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఇవన్నీ తయారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ తయారున్నది, కానీ మీరు ఇటువంటి తప్పిదాలు చేస్తే అది కూడా కేవలం కళ్యాణ మండల్ సీడెడ్ సొసైటీ చెప్పేస్తే చాలా విచారకరం, చాలా దురదృష్టకరం అని చెప్తా ఉన్నారు. దీన్ని ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ముందు ఇంకా ఏమన్నా ఒకవేళ అవకాశం ఉంటే ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా మంది ఏం చేసి కొంతమంది తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా నిన్న వీడియో కాన్ఫరెన్స్లా క్లియర్గా చెప్పారు, పాస్ పుస్తకం కలిగి ఉండి భూమి కలిగి ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అగ్రికల్చర్ దృష్టికి తీసుకొని పోయి, ఆఫీసర్ల దృష్టికి తీసుకొని పోయి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వారికి కూడా రుణమాఫీ చేసే కార్యక్రమం చేపడతామని చెప్తున్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రైతుల దగ్గర చాలా దోసుకుంటున్నారు. ఐకేపీ సెంటర్లు పెట్టినా సరే, ఆ తర్వాత సొసైటీ సెంటర్లు ఉన్నా సరే దాని గురించి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది. నిజంగా కూడా తగినంత వరకు చూసి 1 కిలో జొన్నలు అయితే 1 కిలో లేదా కిలోల, ఒకవేళ వరి ధాన్యం అయితే 2 కిలోలు, అంతకంటే ఎక్కువ తీయకూడదు క్వింటల్ కాడని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. పై అధికారులకు అడిగితే సార్ అదే సంచి తరుగు తీస్తారు, ఒక 1/2 కిలోను దాన్ని తీయాలి సార్, అంతే, అంతకంటే ఎక్కువ లేరు, మేము గైడ్లైన్స్ ఇవ్వలేదని చెప్పేసి అవన్నీ తీసుకొని పోయి బినామీ రైతుల పేరు మీద అకౌంట్లు వేసుకుంటారు. పైసలు వాళ్ళ అకౌంట్లో ఉన్నట్ల వాళ్ళ పేరు మీద ప్రభుత్వానికి అమ్ముతారు వీళ్ళు తీసుకొని పోయి. అన్నీ ఇది జరుగుతుంది. తరుగు వస్తుంది, తరుగు ఎందుకు వస్తుంది? తరుగు నిజంగా చూద్దాం కావాలంటే తరుగు కిలో 2 కిలోల తరుగు ఎక్కువ రాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అడగకపోతే ఎవరు అడిగాడు.
మీరు రైతులు సొసైటీ ప్రక్షాళన కావాలంటే సొసైటీ సీఈఓలు సొసైటీ సెక్రటరీలకు చైర్మన్లకు నిలదీయవలసిన అవసరం ఉన్నది. తర్వాత సొసైటీల ద్వారా ఫెర్టిలైజర్ కూడా తక్కువ ధరకు అమ్ముతున్నారు. కానీ కొన్ని సొసైటీలు అసలు ఫెర్టిలైజర్ గురించి పట్టించుకుంటలేవు. కొనుగోలు కేంద్రం మాత్రం కావాలి. ఫెర్టిలైజర్ అమ్మమంటే రైతులకు అమ్మనికి తయారు లేదు. కొన్ని సొసైటీలు అమ్ముతున్నాయి, కొన్ని సొసైటీలు అమ్ముతలేవు. ఇది రైతుకు లాభమయ్యే విధంగా ప్రభుత్వము అసలు ట్రాన్స్పోర్ట్ లేకుండా సొసైటీలకు ఎరడిస్తే వాళ్ళు ఎవరు కూడా అమ్మనికి తయారు లేదు. ఎందుకంటే లాభం ఎక్కువ ఉండదు కాబట్టి. అగ్రికల్చర్ నేను సొసైటీలు ఎవరైతే ఫెర్టిలైజర్ అమ్ముతారో వాళ్ళకే కొనుగోలు కేంద్రంకు పర్మిషన్ ఇవ్వాలి, లేకుంటే పర్మిషన్ ఇవ్వద్దు అని కూడా నేను చెప్పడం జరిగింది. మీరందరూ ప్రభుత్వం ఇచ్చిన సహాయం మొత్తం తీసుకోవాలి. మీరు ఎక్కడన్నా మీకు అన్యాయం జరిగితే నిలదీయాలి. కాబట్టి ఇంత చెప్తాను. తర్వాత నా దృష్టికి ఏమొచ్చిందంటే కొన్ని నకిలీ విత్తనాలు కూడా వస్తూ ఉన్నాయి కొన్ని షాపులలో అని చెప్పేసి దానికి కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది. మీ వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకొని పోతా ఉన్నా. అన్ని ఒక్కటికి 2 మార్లు అన్ని దుకాణాలు చెక్ చేయండి. ఏమనుంటే కేసులు పెట్టండి. కరెక్ట్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నారో చూడండి. మంచి క్వాలిటీ విత్తనాలు మెయింటైన్ చేస్తున్నారో లేదా చూసి మన రైతులకు మోసపోకుండా, రైతులకు అన్యాయం జరగకుండా, రైతులకు నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి నేను చెప్తాను. ఆ రిసిప్ట్ తీసుకొని దాని మీద బ్యాగ్ నెంబర్, విత్తనాల బ్యాగ్ నెంబర్ మొత్తం నోట్ చేసుకోండి. గతంలో ఎన్నోసార్లు మనకు నకిలీ విత్తనాలు వచ్చి అసలు వరి పంటనే కాలేదు. అటువంటిది మీరు ఉంచుకుంటే పంట నష్టం కూడా మేము ఇప్పించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి మీకు అందరికీ చెప్తాము. ఎక్కువ ఉన్నది ఎకరాకు 400-500 కడితే ఇంచుమించు అన్ని పంటలకు కూడా బీమా వర్తించే విధంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇస్తూ ఉంది. రైతు నష్టపోతే పంట వర్షాభావం ఏర్పడి కానీ ఎక్కువ వర్షం పడి కానీ ఒకవేళ పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాలు